పవన్ కళ్యాణ్ గారు కనుసైగ చేస్తే కంటితో సైగ చేస్తే లక్షల మంది అభిమానులు ఇళ్ల మీద పడిపోతారు. జగన్మోహన్ రెడ్డి రావడానికి అసలు అవకాశం లేవు మేడం. ఏమని చూసి వస్తాడు మేడం? ఆయన పేరు ప్రచారం మొదలు పెట్టాడు, అప్పుడే భయపడినాడు. రీసెంట్గా జరిగే అరెస్టుల మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు కదమ్మా. నేను తప్పు చేసిన అరెస్ట్ చేస్తారు. నిన్ను తిట్టాను నువ్వు అరెస్ట్ చేయరా? రీసెంట్గా పోసాని నీ మీద ఏమైనా కోపం ఉంటే ఇప్పుడు నీ మీద ఏమైనా కోపం ఉంటే ఏమాలి? ఏమ్మా ఇట్లా ఎందుకు చేసావు? ఇది మంచి పనా? ఇది న్యాయమా? ఇది దుర్మార్గమా? ఇంతవరకు నేను మాట్లాడాలి. మీ ఇంటికి వస్తా, ఇళ్లలో బెడ్రూముల్లోకి వస్తా. ఇది మాట వాడు మనిషా? పోసాను ఎవడమ్మా? వాడు మనిషి అసలు పశువా? ఆయన అంటున్నాడు కదండి, నా స్వతహాగా నేను తిట్టలేదు, ఎవరో చెప్తే తిట్టాను అని. అంటే 50 సంవత్సరాల వయసు వచ్చి నీ బుద్ధి ఏమైంది? వాడు ఎవడో గడ్డి తినమంటాడు, నువ్వు తింటావా? పోయి తింటావా? ఏమన్నాడమ్మా గౌరవ్ పవన్ కళ్యాణ్ గారిని? ఏమన్నాడమ్మా? పవన్ కళ్యాణ్ గారు కంటితో సైగ చేస్తే లక్షల మంది అభిమానులు ఇళ్ల మీద పడిపోతారు. అయినప్పటికీ, అంత శక్తివంతుడైనప్పటికీ కూడా ఆంజనేయుడు అంతటి శక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సంయమనం పాటించి నెమ్మదిగా, భగవంతుడు ఉన్నాడు, కర్మ సిద్ధాంతం, కర్మ పరిపక్వమైన రోజున పండు రాలి పడుతుంది అనే ఉద్దేశంతో ఆయన మౌనంగా ఉన్నటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరైనా సరే మీ ఇళ్లలో, మీ బెడ్రూముల్లో ఎవరైనా దూరితే ఇలా మాట్లాడతారమ్మా? అది భాష, సంస్కృత భావితరానికి మనం ఏమిస్తున్నాం? ఇదే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే, వల్లభనేని వంశీ గారు కానీ, కొడాలి నాని గారు కానీ, రోజా గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, పేర్ని నాని గారు కానీ, ఈ సోకాల్డ్ పోసాని కృష్ణమురళి గారు కానీ, నేను వైసీపీలో ఉన్నవాడినే. ఆ రోజునే సజ్జల గారికి చెప్పా, ఇది తప్పు, ఇది సంస్కృతి కాదు, దీని ఫలితం అనుభవిస్తారు అని చెప్పా. వీళ్ళు తిడుతుంటే నాయకుడు నవ్వుకుంటాడా? ఏమమ్మా అది? ఏమమ్మా భావితరాలకు మనం ఏమిస్తున్నామమ్మా? మనం ఆస్తి ఇవ్వకపోవచ్చు, డబ్బు ఇవ్వకపోవచ్చు, కనీసం సంస్కారం ఇవ్వాలి కదమ్మా భావితరాలకి. వాళ్ళు బతకాలి కదా. మా పవన్ కళ్యాణ్ గారు మహోన్నత సంస్కారవంతుడమ్మా. ఆయన మహోన్నత శిఖరాగ్ర సంస్కారవంతుడైన ఆ కుటుంబానికే పెద్ద సంస్కారం ఉంది. చిరంజీవి గారు ఎంత నెమ్మదిగా, ఎంత ఒదిగి ఉంటాడమ్మా. ఆయన ఏంటి, వాళ్ళ లండన్ పార్లమెంటు బహుమతి పొందినటువంటి వ్యక్తి, సింపుల్గా ఉంటారు ఆయన. అంటే మొన్న అలానే పోసాని గారిని అరెస్ట్ చేసినప్పుడు యాంకర్ శ్యామల అనింది కదా, ఎందుకు వైసీపీ నేతల మీద టార్గెట్ చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఎంత మాత్రాన అధికారం చేతిలో ఉంటే మా వైసీపీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడతారా? ఇది వైసీపీ నేతల మీద టార్గెట్ కాదు, తప్పు చేసిన వాళ్ళ మీద టార్గెట్. తప్పు ఎవడు చేసినా శిక్ష అనుభవించాలి. నేను దొంగతనం చేస్తే నన్ను లోపల వేస్తారు, నేను తిడితే లోపల పెడతారు. నువ్వు తప్పు చేస్తే ఏమమ్మా తప్పు చేసావు, ఇది న్యాయమా, ఇది ధర్మమా అని క్వశ్చన్ చేయాలి తప్ప, ఇండ్లలో ఆడవాళ్ళని వాడెవడో బోరుగడ్డ అనిల్ మహానుభావుడు, ఏందమ్మా అది భాష అంటారా? బోరుగడ్డ అనిల్ ఒక మాట అన్నాడు, నాకు 5 సిస్టర్స్ ఉన్నాడు అన్నారు కదా. బోరుగడ్డ అనిల్ యొక్క మాటలు, వీడియోల్ని వాళ్ళ సిస్టర్స్ కనుక, సొంత చెల్లెళ్ళు ఇవి బాగున్నాయి, మా అన్నయ్య మాట్లాడిన భాష బాగుంది అని అంటే, నేను బహిరంగంగా బోరుగడ్డ అనిల్ కాళ్ళు కడుగుతా. నేను చెప్తున్నా, ఒక బ్రాహ్మణుగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాట సంస్కారవంతం అయింది అని వాళ్ళ సొంత సోదరీమణులు కనుక అంటే, బోరుగడ్డ అనిల్ కాళ్ళు కడుగుతా. అంబేద్కర్ గారు మహానుభావుడు, అంబేద్కర్ గారు వికలాంగ దగ్గర బోరుగడ్డ అనిల్ కాళ్ళు కడుగుతా బ్రాహ్మణుగా. అలాగే అంటే ఈ అరెస్టులు అనేవి చూసుకుంటే కక్షపూరితం అంటారా అపోజిషన్ వాళ్ళు అన్నట్టు, లేదంటే చట్టపరంగా వెళ్తున్నారంటారా? చట్టపరం. చంద్రబాబు నాయుడు గారి సహనం, ఓపిక, నేర్పు, ఓర్పు, ఓదార్పు ఇవి ఏ రాజకీయ నాయకుడికి భారతదేశంలో లేవు, రావు కూడా. మీ పేరు? మేడం నా పేరు గజ్జల గోవింద్ మేడం, మాది జమ్మలమడుగు నియోజకవర్గం. ఓకే, రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని అన్నారు,
అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడని చెప్పేసి చాలా ఎగతాళి చేసి మాట్లాడారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అవును మేడం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే ఆయనది సొంత నియోజకవర్గం పులివెందుల్లో వాళ్ళ నాయన వాళ్ళ తాత ఎప్పుడో వాళ్ళ చిన్న ఆయన ఈయన కూడా పోటీ చేస్తూ ఉంటే కూడా గెలిచింది 60,000 మెజార్టీ. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి కొత్తగా వెళ్ళిన వ్యక్తి ఈరోజు 90,000 మెజార్టీతో గెలిచినాడు అక్కడ. మరి ఆయన ఎక్కువనా ఈయన ఎక్కువనా? 90,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తిని ఈయన మాట్లాడేది సమంజసం కాదు. జగన్మోహన్ రెడ్డి కేవలం ఏంటంటే అహంకారపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడుతున్నాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం బాగా పరిపాలన చేస్తుంది, ఏదో విధంగా మాట్లాడాలా, వీళ్ళ మధ్యన మనస్పర్ధలు ఆలోచించాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి అనుకునేది ఏది సరైనది మేడం. ఓకే, అలాగే గత 5 సంవత్సరాలు చూసారు కదా, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత 5 సంవత్సరాలు అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు మేడం. ఎందుకంటే ఏకమే కానీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు, మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించాడు. అసలు ఈ రాష్ట్రంలో ఒక డెవలప్మెంట్ అనేది లేదు, ఒక రోడ్డు లేదు, ఒక కరెంటు లేదు, ఏమే కానీ ఒక ఉద్యోగము లేదు, అభివృద్ధి అనేది లేదు అసలు పూర్తిగా. ఏంటి అసలు ఆయన చేసిన తప్పులు ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి ఎంచేపు ఉండే కానీ తాడేపల్లి కొంపలో అనుకున్నాడు, ప్రజల కష్టాలు పట్టించుకోలే, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ అంట, మినిస్టర్లకు అపాయింట్మెంట్ అంట. మనం చెప్పలేదు, గతంలో వాళ్ళ దగ్గర పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్లే చెప్పినారు మాకు 6 నెలలైనా కూడా అపాయింట్మెంట్ దొరకట్లేదు, మాకే ఇవ్వట్లేదు అని. అలాంటి వ్యక్తి పరిపాలన ఏం చేస్తారు? ఈరోజు నాలాంటి సామాన్య కార్యకర్త కూడా వచ్చి టీడీపీ ఆఫీస్లోకి వచ్చి మేము దర్జాగా చంద్రబాబు నాయుడు సార్ని కలిసి మా సమస్యలు చెప్పుకొని 10 మందికి ఏదైనా అవసరం ఉన్నట్లు సాయం చేసిపోతాం. మరి ఈయన ముఖ్యమంత్రి, ఆయన పర్ఫెక్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి కాబట్టి 11 సీట్లకు ఆయన పరిమితం అయిపోయాడు మేడం. అలాగే జగన్ 2.0 అంటున్నాడు కదా మేడం, జగన్మోహన్ రెడ్డి 2.0 కాదు మేడం, 0.1 అనాలా. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది ఆయనకు 11, నెక్స్ట్ వచ్చి 0.1 కాబట్టి 0.1 అంటే బాగుంటుంది కాబట్టి నేను అదే అంటా మేడం. ఈ ప్రభుత్వం రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నాడు. లేదు మేడం, ఎక్కడే రెడ్ బుక్ పరిపాలన అడ్డం పెట్టుకొని చేయలేదు, చట్టం తన పని తను చేసిపోతున్న విధంగా ఎక్కడే కానీ చంద్రబాబు నాయుడు సార్ ఆచితూచి ఎవరైతే తప్పుగా మాట్లాడినాడో, తప్పుడు పనులు చేసినాడో వాళ్ళను పోలీసు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు పట్టుకొని పోయి ఆ కేసులను దర్యాప్తు చేసి చట్ట ప్రకారం పోతున్నారు. కానీ ఎక్కడే కక్షపూర్తి దూరం లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా అనవసరంగా చంద్రబాబుని తీసుకొని పోయి 40 రోజులు జైల్లో పెట్టి కక్షపూర్తి రాజకీయాలు చంద్రబాబు చెయ్యబోడు మేడం. అలాగే ఈ 9 నెలల పరిపాలన ఎలా అనిపించింది కూటమి వచ్చిన తర్వాత? లేదు మేడం, చంద్రబాబు నాయుడు గారు ఈ 9 నెలల పరిపాలన చాలా బాగా చేస్తున్నాడు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చాలా వరకు విధ్వంసాలు అన్నీ కూడా సరిదిద్దుకుంటా, ఆయన చేసిన తప్పులలో దాండి ఒక్కోటి సరిదిద్దుకుంటా కూడా ఈ సంక్షేమ పథకాలు ఒక్కోటి ఇచ్చుకుంటా వస్తున్నాడు. ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన ఇచ్చిన హామీలు అన్నీ కూడా నిదానంగా నెరవేరుస్తాడు మేడం. ఒకటే పరి కావాలంటే అన్నీ ఒకటే పరి వరకు చేయలేరు కాబట్టి నిదానంగా ఒక్కోటి చేస్తాడు, అందులో ఆయన చేస్తాడు. మాకు ప్రగాఢ విశ్వాసం కూడా ఉంది మేడం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడా? జగన్మోహన్ రెడ్డి రావడానికి అసలు అవకాశం లేవు మేడం. ఏమని చూసి వస్తాడు మేడం? ఆయన పేరు ప్రచారం మొదలుపెట్టాడు, అప్పుడే భయపడినాడు. కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తూ ఉంది, వీళ్ళు ఇలాగనే పనిచేస్తే నాకు ఉనికి లేదని చెప్పేసి ఆయన అప్పుడే పేరు ప్రచారాలు పెట్టి చిన్నపిల్లోడు వస్తాడంట, ఈయన కోసం చెప్పులు వేసుకోకుండా 5 గంటలు ఎండలో నిలబడినాడంట. మామ వచ్చినాడని మొన్న పులివెందులకు వచ్చేట మొన్న ఒక పాప మా మామ వస్తున్నాడని చెప్పి ఈ పాప ఉరుకుతా పోతా అంట. ఏంది మేడం పేరు ప్రచారాలు? నిజాయితీగా నువ్వు రాజకీయం చేయి, ప్రజల్లోకి రా. ఇప్పుడైనా తిరుగు సంవత్సరం అయితే ఎవరికి ఇచ్చినాను? ఎవరు నా జైల్లోకి పోతే మీ రెడ్డి గారు జైలు కానీ పోతాను, మిగతా పోసానికి ఇష్టం ఉంటే నా జైలుకి పోలేదు, పరామర్శలు మాత్రం పోతుంటాడు ఆయన అంతే. ఓకే.